ఏం లేదు. ఆ కథకి సంబంధించిన ఆ స్పేస్ లో ఎంతవరకు అవసరమో అంతవరకు అన్ని ఎలిమెంట్స్ ప్యాక్ చేశారు. అది పండగ సినిమా లాగా. అండ్ ఇంకోటి మీకు ఈ ఎలిమెంట్ ఉంది, ఆ ఎలిమెంట్ ఉంది, మేము ఎంత ఎక్కువ చెప్తే రేపు మీరు థియేటర్లో సర్ప్రైజ్ మిస్ అవుతారు. సో మెయిన్లీ దాచడానికి కారణం ఏంటంటే మనం ఒక సినిమా ట్రైలర్లో చూస్తాం, అది చూసి ఆ సినిమా వైబ్ ఏంటో అర్థమైపోదు. దాని తర్వాత మిగతా కథ, దానిలో ఉన్న ఎలిమెంట్స్ జనరల్గా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఏమైపోయిందంటే ముందు నుంచి అన్ని రివీల్ చేయడం వల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఆల్రెడీ ముందు నుంచే వస్తుందని తెలిసి ఎక్స్పెక్ట్ చేసి కూర్చుంటే మనం కథలో అంత సర్ప్రైజ్ ఫీల్ అవ్వం. సో అది ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. అంటే నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది కూడా అదే, రేపు మీరు సినిమా చూసిన తర్వాత కూడా కథలో ఎలిమెంట్స్ కానీ స్పాయిలర్స్ కానీ ఏది సోషల్ మీడియా మీద పెట్టకండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ఆడియన్స్కి ఆ సర్ప్రైజ్ మిస్ అవుద్ది. వాళ్ళు మనం సినిమా తీసినప్పుడు ముందు ప్రీ సోషల్ మీడియా ఎరాలో ఇవన్నీ ఉండేవి కదా. ఈ ఛాలెంజెస్ అంతా ఇప్పుడు ఏంటంటే సినిమా లోపల ఫోన్తో షూట్ చేసేస్తున్నారు, దాని తర్వాత వెంటనే అక్కడ పెట్టేస్తున్నారు ఫస్ట్ 5 minutesకి. మనం యాక్చువల్గా 70 mm కనిపెట్టిన వ్యక్తి అనుకోని ఉన్నాడు ఏంటి అది ప్రొజెక్ట్ చేయడామని, అక్కడి నుంచి ప్రొజెక్టర్ నుంచి కెమెరాలో రీల్ నుంచి ప్రొజెక్ట్ చేసి వీళ్ళు వచ్చి చూస్తారనే ఐడియాతోటి కనిపెట్టారు. కానీ అతను అనుకోని ఉన్నాడు ఇక్కడ 2000 కెమెరాలు దానిలో కూర్చొని ఉంటారు థియేటర్స్లో అని చెప్పేసి. సో ఆ ఫార్మాట్ డిజైన్ అయిందే ఆ ఒక్క కెమెరాలో తీసిన ఒక ఫిల్మ్ మేకర్ కథని మీతో అందరూ ఆ డార్క్నెస్లో ఎంజాయ్ చేసి ఆ కథని ఆ హై ఫీల్ అయ్యి బయటికి రావడానికి. ఇప్పుడు కొన్ని మనం ఛాలెంజెస్ చూస్తున్నాం సోషల్ మీడియాలో. సో అందువలన మేము మ్యాక్సిమం పాసిబుల్ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కానీ అవన్నీ కానీ ఏది ట్రైలర్లో రివీల్ చేయలేదు. రేపు మీరు ఖచ్చితంగా వచ్చి సినిమా చూస్తే ఆ హై ఫీల్ అయ్యి ఆ హైలో మీ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయితే ఇంకా బాగుంటుంది. ట్రైలర్లో నాగార్జున గారు వాయిస్ నేరేషన్ వాడే సినిమాలో కూడా ఉంటుందా? సినిమాలో లేదండి, ట్రైలర్లో వాడాము. అంటే ఆయన పండుగ హీరో కదా, సో ఆ ట్రైలర్ బిగినింగ్కి ఒక మంచి వైబ్రెంట్ ఎనర్జీ, ఒక పండగ హీరో ఎనర్జీ ఉంటే బాగుంటుంది అనిపించింది. సో ఆయన అన్నయ్య వెళ్ళి ఇమీడియట్గా అడగగానే అరే డెఫినెట్గా ఆయన కూడా ట్రైలర్ చాలా నచ్చింది యాక్చువల్గా. సో అందుకే ఆయన వెంటనే ఒప్పుకున్నారు అనమాట, ఇది పర్ఫెక్ట్ మీటర్ సినిమా పండగకి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో చాలా అద్భుతంగా వచ్చింది ఆయన వాయిస్. ఇందులో మీరు యాక్షన్ చేశారు, ప్రశాంత్ నీళ్ళు సైడ్ తీసుకొచ్చారని ఒక డైలాగ్ ఉంటుంది. సార్ చెప్పండి. ప్రశాంత్ నీళ్ళు వైపు తీసుకొచ్చారు నన్ను అని ఒక డైలాగ్. అంటే యాక్షన్ హీరోగా టర్న్ తీసుకునే ప్రయత్నం. డైలాగ్ ఎలా అనిపించింది మీకు? బాగుంది, థ్యాంక్ యూ. సో అదే అంటున్నా కదా, ఈ ఏమంటారు అదొక కథలో ఒక ఇంటిగ్రల్ సీక్వెన్స్. అది ఎందుకు వచ్చింది అనేది రేపు మీరు థియేటర్లో చూడండి. దీనిలో యాక్షన్ బ్లాక్ కానీ ఏది కూడా కథకి అన్రిలేటెడ్గా ఏది రావు, అన్నీ ఆర్గానిక్గా సిచ్యువేషన్స్ నుంచి పుట్టిన బ్లాక్స్, సిచ్యువేషన్స్ నుంచి వచ్చే సీక్వెన్సెస్. సో ఒక పండగ సినిమాలో మీరు ఏదైతే ఎలిమెంట్స్ ఎంజాయ్ చేస్తారో ఒక హై ఫీల్ అవుతాం కదా మనం ఆడియన్స్, ఒక 500 సీట్లలో ఫుల్ హౌస్లో కూర్చున్నప్పుడు ఆ ఎలిమెంట్స్ అన్ని పెట్టాలని ఏది పెట్టలేదు. కథలోనే ఆర్గానిక్గా రైటింగ్ లెవెల్లోనే మాకు రాసుకునేటప్పుడు అరే ఇక్కడ ఒక సీన్ ఇది పడుతుంది, ఇక్కడ ఒకటి పడుతుంది, ఎక్కడైతే ఇది ఆర్గానిక్గా లేదు లేదా ఇది న్యాచురల్గా రావు